హాయ్ అండి, వెల్కమ్ టు రంగలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం వంట చేస్తున్నానో తంబులిలో తెలిసిపోయి ఉంటుంది కదా మీకు. చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కడాయి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ధనియాలు కూడా వేసేసుకున్నాను. చూడండి, జీలకర్ర ధనియాలు వేసుకుని అవి అంతే అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకొని ఇప్పుడైతే మినపప్పు కూడా వేసుకున్నాను. మినపప్పు కూడా వేసేసి అంతా కలబెట్టేసాను. అలా అంతా మిక్స్ అయిన తర్వాత చూడండి, అంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి అలానే వేపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే బాగుంటుంది చట్నీ, కరివేపాకు చట్నీ. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత చూడండి, ఇలా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నువ్వులు వేయించి పెట్టేసుకున్నాను. నువ్వులు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చూడండి, అలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకోవాలా. హెవీగా పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలా. ఇప్పుడైతే చూడండి, చట్నీకి తగినంత ఒట్టిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. అందులో ఒట్టిమిరపకాయలు కూడా వేసేసి అవి కూడా బాగా అంతా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ నేను కరివేపాకు కడిగి నీట్గా చేసుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టుకొని పెట్టుకున్నా. ఇప్పుడు అది కూడా వేసేసాను. చూడండి, అది కూడా వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్సీ ఇవి అన్నీ కలిసి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని హెవీగా పెట్టకుండా మొత్తం కలుపుకోవాలి. మనము వేడి అన్నం లేకైతే మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు చింతపండు కూడా తగినంత చింతపండు కూడా అందులోనే వేస్తున్నాను. అందులోనే వేసేసి కొంచెంసేపు కలబెట్టిన మనకు ఆ వేడికి కొంచెం మెత్తబడిపోతుంది చింతపండు కూడా. చూడండి, ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకుంటుండాలి. హెవీలో పెడితే మొత్తం మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసి మొత్తం అట్లా కలబెట్టుకొని ఉండాలి. చూడండి, ఇలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేసి కామెంట్ చెప్పండి ఎలా ఉందన్నది. చూడండి, ఇలా మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, అంత ఇట్లా వచ్చేస్తాయి మొత్తం. చూడండి, అన్నీ ఇలా మొత్తం ఇట్లా చూడండి. ఇప్పుడైతే గ్యాస్ ఆపేసాను నేను. గ్యాస్ ఆపేసి అంతా అవి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులోకి ఆనియన్ కూడా వేసుకోవాలి, కాబట్టి సన్నగా కట్ చేసేసుకొని లాస్ట్న వేసుకుంటాను. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఉప్పు వేసాను, కొంచెం దడ్డు ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి కరుగుద్ది కాబట్టి, లేకపోతే సన్న ఉప్పు వేసుకోవచ్చు ఎవరైనా. నేనైతే ఇలా చేస్తున్నా. చూడండి, ఇలా మిక్సీ జార్ వేసుకున్న తర్వాత ఇలా దానికి తగినంత వాటర్ కూడా వేసుకోవాలి, లేకపోతే అంత మిక్స్ అవ్వదు కదా. చూడండి, ఇలా అవుతుంది మొత్తం. కరివేపాకు పచ్చడి అంటే ఇలా ఉంటుంది. చూడండి, ఆనియన్ చెప్పాను కదా, సన్న ముక్కలు కోసేసుకొని ఇలా లాస్ట్న అట్లా కలుపుకుంటే సూపర్ టేస్టీ అనిపిస్తుంది. మాకైతే చాలా. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసి ఎలా ఉంది, ఎట్లా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది మాకైతే మాత్రము. ట్రై చేయండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అలా కలబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అయిపోతాయి. ఇట్లా కట్ చేసేసుకుంటే బాగా అన్నంలో పంటికి తగులుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది, రుచి కూడా అనిపిస్తుంది. చూడండి, ఇలా పచ్చగా పట్టుకోవాలి. మళ్ళీ మొత్తం మెత్తగా జారేటట్లు అయితే పట్టుకుంటే టేస్ట్ ఉండదు. ఇలా పట్టుకుంటే చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే చూడండి, రైస్ వేసుకుంటున్నా. రైస్లోకి సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే రైస్ వేసుకొని చూడండి, ఇలా రైస్ పెట్టుకొని కొంచెం చూడండి, ఇలా రైస్లోకి కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే కరివేపాకు రైస్ అన్నం సూపర్ టేస్ట్ అనిపిస్తుంది మాకైతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చెప్పండి. చూడండి, నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేనైతే కొంచెము. చూడండి, ఇలా ఉంది మాకైతే. చూడండి, అసలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పండి. మాకైతే సూపర్ టేస్ట్ ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమండి. చూడండి, ఇలా మాకైతే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే కంపల్సరీ చెప్తారనుకుంటున్నాను.
చూడండి ఇలా సూపర్ ఉందని చెప్తుంది పక్కన. చూస్తేనే నోరు ఊడుతుంది తినాలనిపించేటట్టుగా. ఓకేనండి, బాయ్ మరి.